పిల్లల ఈ 40 దినాల ఉపవాస కోరికల ప్రారంభంలో ఈ దేవుడు కూడా మనము ఆ దేవుని సన్నిధిలో చేయి ఎందుకంటే ఈ స్వాములకి ప్రభువు స్తుతించి ఆరాధించారు. అందుకంటే ఆ దేవదేవుడులను ఆశీర్వదించుగాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఈ ఉపవాస కోరికల్లో ఎస్టేర్ ఉపవాసం, అలాగే ఇంకెవరికి తెలుసుకున్నాం, దావీదు, ఇంకా ఒక పట్టణమే. ఏ పట్టణం అది? నినివే పట్టణస్తుల ఉపవాసం. ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఉపవాసం ప్రార్థన ఏ విధంగా చేయాలి అనేది కూడా మనం నిన్న లేదు 3 రోజుల నుంచి ఆ యొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినము ఎస్టేర్ గ్రంథము 9వ అధ్యాయము 30-31 వచ్చిన చదవడమా? ఎస్టేర్ 39వ అధ్యాయము మరియు 9వ అధ్యాయము 30-31. మరియు యూదుడైన మొర్దెకైను రాణి అయిన ఎస్తేరును వారు ఉపవాస విజ్ఞాపన కాలములు ఏర్పరచుకొని అది తమ మీదను తమ వృక్షం వారి మీదను ఒక బాధ్యతని ఎంచుకొని వాటిని జరిగించమని ఒప్పుకొనిన ప్రకారముగా. చాలా ఇక్కడ ఎస్టేరు యూదుల రక్షణార్థము 3 దినాలు ఉపవాసం ఉంది. ఆమె రాణిగా ఉన్నప్పుడే, అలాగే తన చెలికెత్తలను ఉపవాసం ఉన్నారు, అలాగే యూదులందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఆ తదుపరి ఆ ఉపస్థించడం వల్ల మొర్దెకై ప్రధానమంత్రిగా మారిపోయాడు. ఇంతకుముందు హామాను ఉన్నాడు. హామాను ఉరికొయ్య మొర్దెకై కోసం ఉరికొయ్యి చేస్తే అదే ఉరికొయ్యి మీద హామానును ఉరి ఇచ్చాడు రాజు. అందుకే ఎప్పుడు ఒకరిని చెడు చేయాలనుకోకూడదు. అనుకోమా? ఏమనుకోకూడదు? ఎవరికి చెడు చేయాలి అనుకోనేకూడదు. మనం ఒకటే ఆలోచించాలి. ఏంటనగా చేతనైతే మేలు చేయాలి, చేత కాకపోతే చేతులు మూసుకొని కూర్చోవాలి. అంతేగాని చెడు చేయడానికి ప్రయత్నం కూడా చేయకూడదు. ఆలోచన కూడా మన హృదయాల్లో రాకూడదు. ఈ హామాను యూదులందరినీ, వృద్ధులను, పిల్లలను, స్త్రీలను రాజుకు దగ్గర అందరినీ నాశనం చేయాలని హామాను రాజముద్రను చేస్తాడు. అంటే నువ్వు ఏదైనా సరే రాజముద్ర వేసి, ఇప్పుడు మనకు రాజముద్ర అంటే గవర్నమెంట్ జీవో అంటాం. జీవో దానిపైన రాజముద్ర ఉంటుంది. భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్ యొక్క అంబలం ఉంటుంది. ఎవరు జారీ చేయాలి? జీవో ముఖ్యమంత్రి, అలాగే మంత్రులు, శాసనసభలో దాన్ని ఆమోదిస్తే ఆ జీవో పైన అది జీవోగా రావాలంటే, అది ఒక గవర్నమెంట్ ఆర్డర్ కావాలంటే మనకి గవర్నర్ గారు సైన్ చేయాలి. అప్పుడు అది గవర్నమెంట్ ఆర్డర్ అయిపోతుంది. ఆ విధంగా ఒక ఆర్డర్ ఇచ్చాడు మొర్దెకై. ఆ దేశంలో ఉండే ఆ రాష్ట్ర చదువుతున్న భలే బాధేసులు, వృద్ధులనైనను, స్త్రీలనైనను, సంతి బిడ్డలనైనను అందరినీ యూదులను నాశనం చేయాలి
ఆయన కంకణం కట్టుకొని రాజు తెలియకుండానే ఒక ముద్ర ఇచ్చేస్తాడు. రాజముద్ర చేతిలో ఉంది కదా ఉంగరము. ఇంకా రాజు తెలుసుకోకుండా ఏం చేయలేడు దాన్ని. అయితే అక్కడ మొట్టికై బట్టలు చింపుకొని ఉంది, గోనె పట్ట కట్టుకొని ఆ యొక్క రాజగృహానికి పోయే ఆ రావణం రోడ్డు పైన కూర్చొని ఓరున ఏడుస్తూ దేవుడికి ప్రార్థన చేశాడు. ఎస్తేరమ్మ గురించి చెప్పాడు, అమ్మా నువ్వు రాజయ్య ఉన్నావు అని తలంచుకోవద్దు, యూదులందరూ నాశనం అయిపోతారు, అప్పుడు నువ్వు కూడా యూదురాలివే. కాబట్టి దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచింది. ఎందుకంటే యూదులను రక్షించడానికి ప్రభు నిన్ను ఆ స్థితిలో ఉంచాడు. కావున నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి ఆ శాసనాన్ని రద్దు చేయించాలా అని చెప్తాడు. అప్పుడు రాజు దగ్గరకు రాణి ఎప్పుడు కూడా రాజా అనుమతి లేదే వెళ్ళకూడదు. రాజు రావచ్చు, ఆయనకి ఇష్టం రాణి వాసాలు. రాణి మాత్రం రాజు నివసించేది వేరువేరుగా ఉంటాయి. ఈ రాణితో చెరికెత్తులు ఉంటారు. ఆ రాజు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాణి దగ్గరికి రావచ్చు, కానీ రాజు ఆజ్ఞ లేనిదే రాణి అక్కడికి వెళ్ళకూడదు. ఎక్కిందా వెళ్ళిందా చేయించేయాలి. రాజుకు ఆగ్రహం వస్తే ఏమైనా చేయవచ్చు. అందువల్ల నువ్వు తడుపు చేయకుండా నిత్య ఇంకొక 4-5 రోజులు దాని అయిపోతే ఆ శాసనం అమలు చేయాలి అని చెప్పి హామాను చేస్తున్నాడు. కాబట్టి అప్పుడు పిల్లల రాణి అయిన ఎస్తేరు తెగించి అని రాసింది. మనం ధ్యానం చెప్తున్నాం కదా, తెగించి. ఎందుకో చనిపోయినా పర్వాలేదు, నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు, రాజా ఆగ్రహానికి నేను గురైనా పర్వాలేదు, నేను సరిపోయినా పర్వాలేదు, కానీ నా జనాంగాన్ని రక్షించాలా అని అనుకుంటు. చూడండి చాలామంది మనోళ్ళే ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత సొంత వాళ్ళే మర్చిపోతారు. ఒక స్థాయిలో దేవుడిని పెట్టారు. నీకు ఆ స్థాయి ఇచ్చినప్పుడు నీ జనాంగాన్ని నీవు, నీ జనులకు నీవు, నీ రక్షణకు నీవు సపోర్ట్ చేయాలి కదా, వారికి సహాయం చేయాలి కదా. అసలు వాళ్ళు పలకరించినా ఈయన పలకడం, పలికితే వాళ్ళు సహాయం చేయాలేమో లేదు. చాలామంది ఆ వివాహాది శుభకార్యాలు కూడా రావు. మా స్టేటస్ లేదు, ఒకరోజు స్టేటస్ చూస్తాను. ఏంటి మేము ప్రెసిడెంట్ ఆఫీసర్స్లో మా స్టేటస్ వేరు, మేమేంటి అప్పుల్లోకి పోయేది. ఈ విధంగా ఉన్నారు చాలామంది. అది ముఖ్యంగా మనవాళ్ళు ఉన్నారు. ఒక బాగా ఎదిగిన తర్వాత జాతినే మర్చిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చూశాను. జాతి కోసం పనిచేయాలన్నా కూడా చేయవాళ్ళు. అరే నీ వాళ్ళు నీ సొంత రక్షామంత్రులు కూడా సహాయం చేయవాళ్ళు. కానీ ఇక్కడ ఇస్తారమ్మ ఒక రాణి, పట్టపు రాణి. పట్టపు రాణి అంటే రాజు తర్వాత ఆమె సర్వాధికారాలు కలిగి ఉందంట. అలాంటి స్థితిలో ఉండి కూడా తన జనుల రక్షణార్థమై 3 దినాలు ఉపవాసం ఉండింది. చైతన్యంగా పెట్టింది. యూదులందరూ ఉపవాసం ఉన్నారు. నేనేమైపోయినా పర్వాలేదు, నా జనాంగాన్ని రక్షించాలి అదే ఒక దృఢ సంకల్పంతో ఎస్తేరమ్మ రాజు దగ్గరికి కావడం, రాజు అనుగ్రహించడం, రాజు విద్యు పిలవడం, 2వ రోజు ఆ విషయాన్ని చెప్పడం, రద్దు చేయడం వల్ల జరిగిపోతుంది. అయితే సరే ఉపవాసం ఉండారు, విజయం సాధించారు అనేది కాకుండా ఈ ఆఖరి 10వ అధ్యాయంలో 4 వచనాలు ఉన్నాయి. ఈ 9వ అధ్యాయంలో 30వ వచనం ఉంది. ఆ 30వ వచనంలో ఏం రాయబడిందంటే, ఈ యొక్క ఉపవాస విజ్ఞాపన కాలములు ఏర్పరచుకొని, అప్పుడే కాదు, కష్టం వచ్చినప్పుడే కాదు, మనకు నష్టం జరిగినప్పుడే కాదు, మన కార్యం జరగాలి అనుకున్నప్పుడే కాదు, అసలు ఉపవాసము ద్వారా విజ్ఞాపన చేస్తే, విజ్ఞాపన ప్రార్థన చేస్తే ఎన్నో ఘనకార్యాలు జరుగుతాయి. కాబట్టి అది ఒక బాధ్యత మనకు అన్నది. అక్కడ ఏం రాయబడిందంటే బాధ్యత తీసుకున్నారంట. అంటే బాధ్యత అంటే ఇక ఆ బాధ్యతను తొలగిపోకూడదు. ఉపవాస విజ్ఞాపన కాలములు ఏర్పాటు చేశారు ఇక్కడ ఇస్రాయేలు గ్రంథంలో. కాబట్టి పిల్లరా, మొదటి ఉపవాసం ఎక్కడ జరిగిందో, ఎవరు చేశారో ఇశ్రాయేలీయులు అనేది మీకు చెప్పారు. తర్వాత
ఆ యొక్క ఏరే రాజు దగ్గర బానిసలుగా ఉన్నప్పుడు ఇప్పుడు స్వతంత్రులు అయిపోయారు. అక్కడ ఏం రాయబడిందంటే మొదటిగా తన ప్రజలను క్షేమంగా చూసుకునేవాడంట. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఎందుకేమో ఆ 30 రోజులు చదువునారా 30 రోజులు పూర్యము అను పండుగ దినమున స్థిరపరచుటకు అతడు ఆ అహష్వేరోషు యొక్క రాజ్యమందును 127 సంస్థానములలో ఉన్న యూదులందరికీ వారి క్షేమం కోరినట్టు విశ్వాస స్వార్థములను బట్టి ఆ మాటలు గల పత్రికలు పంపెను. ఇలాగనే యెషయా యొక్క ఆజ్ఞ చేత ఆ పూర్వం యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో రాయబడెను. వీళ్ళరా ఆ 10వ అధ్యాయంలో మొదటిగా యొక్క బలమును గురించి అతడు సామర్థ్యము చేత చేసిన 2వ వచనమమ్మా చేసిన కార్యములను గురించి రాజు అతనిని గనపరిచి సంగతిని గురించి మాదీయుల యొక్క పారసీకుల యొక్క రాజ్య సమాచారంలో ముందు రాయబడి ఉంటాడు. యూదుడైన మొదటికై రాజైన అహష్వేరోషుకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా జీవించాడు మొదటికై. ఒక దినం మనం మొదటికై గురించి మాట్లాడుకుందాం, ఉపాస కూడికలో కాదు, ఒక దినం మాట్లాడుకుందాం. నిజంగా మొదటికై యొక్క జీవితము చాలా విలువ కలిగిన జీవితం. తన ప్రజల కోసము ప్రాణార్పణం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎస్తేరమ్మ ఆ ఉపవాసము ఉన్న తర్వాత విజయం పొందిన తర్వాత బిడ్డరా ఇక్కడ బాధ్యతను పెడుతుంది ప్రతి ఒక్కరి మీద. ఏం బాధ్యతని? ఉపవాస విజ్ఞాపన కాలంలో ఏర్పాటు చేశారు. ఏ కాలాలు ఏర్పాటు చేశారు అనేది కూడా నేను మీకు చెప్తాను తర్వాత. అంటే సంవత్సరంలో ఎప్పుడెప్పుడు ఉపవాసం ఉండాలా, కొన్ని కాలాలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ కాలాలు ఎప్పుడెప్పుడు అనేది కూడా ఉంది సంవత్సరంలో. కావున మనం కూడా శుక్రవారం నేను ఉపాసకుడిగా జరిపిస్తాం కదా. హోల్ నైట్ ప్రేయర్ కూడా జరగాలి. చాలా సంఘాల్లో 3 దినాలు, నెలలో 3 దినాలు ఉపాసకుడికి జరిపిస్తారు. ఈ 40 దినాల ఉపాసకుడికలు చాలా సంఘాలు స్టీఫెన్ పాల్గొనాలంటే ఈ 40 డేస్ ఉపాసకుడికలు చాలా చక్కగా జరిగిస్తాడు ఆయన. అసలు ఉపాసకులు ప్రతి నెలలో 3 రోజులు వారు కంటిన్యూషన్గా జరిపిస్తారు. ఎందుకంటే అది ఒక బాధ్యత. ఎందుకు ఉపాసకుడికి అంటే ఉపసించి ప్రార్థించడం వల్ల యూదులందరికీ విజయం చేకూరింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఉపసించి ప్రార్థించడం వల్ల ఇశ్రాయేలీయులు బెన్యామీను గోత్రికులను వారి యుద్ధంలో ఓడించారు. హల్లెలూయా చెప్పండి. ఉపసించి ప్రార్థించడం ద్వారా ఆ యొక్క నినివే పట్టణస్థులు తమకున్న ఆ దేవుని ఉగ్రతను తొలగించుకున్నారు. క్షేమకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందారు. దావీదు ఉపసించి ప్రార్థించడం వల్ల ఎన్నో విజయాలు సాధించాడు. సొలొమోను ఉపసించి ప్రార్థించడం వల్ల దేవుని యొక్క దర్శనం కలిగి పరలోక జ్ఞానాన్ని పొందాడు. మోషే ఉపసించి ప్రార్థించడం వల్ల అనేక కార్యాలు ఆ 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్య యాత్రలో దేవుడు సహాయం చేశాడు. ఉపసించి ప్రార్థించే అలోకుల భక్తులందరూ కూడా గొప్ప కార్యాలను చూచారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఉపవాస విజ్ఞాపన ప్రార్థన కాలంలో ఎస్తేర్ కాలంలో ఏర్పాటు చేశారు. నేను అనుకుంటాను ఎస్తేరమ్మ చెప్పుకోవచ్చు రాని కదా. అలాగే మొదటికై కాకుండా మహాభక్తిపరుడు, నిష్ఠాగరిష్ఠుడు, ధర్మశాస్త్రంలో తూచా తప్పకుండా ఆచరించే ఒక గొప్ప వ్యక్తి. తన ప్రజల కోసము ప్రాణార్పణముగా పోయబడ్డానికి కూడా వెనుదీయని వ్యక్తి. అలాంటి గొప్ప వారు కూర్చొని ఇక్కడ పూర్ణిము అనే ఒక పండుగ వస్తుంది.
ఆ పూర్ణిమ పండుగ దినాల్లో ఉపవాసం ఉండి ప్రార్థించాలి. విజ్ఞాపన కాలములను వాళ్ళు ఏర్పరిచారు. అది వారు బాధ్యతగా గుర్తిరిగారు. హల్లెలూయా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కండిషన్. అది తప్పనిసరిగా చేయాలి. మనం కూడా మన జీవితాల్లో ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఉపవాసం ఉడికారు ఈ 40 దినాలే కాదు, ఆ తర్వాత కూడా వారానికి ఒక దినం తప్పనిసరిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీకు సంగతి చెప్పలేదు, ఉపవాసం ఉంటే మన ఆరోగ్యానికి మంచి. వారానికి ఒక దినం కడుపు కాల్చుకుంటే జీర్ణ వ్యవస్థగా చక్కగా పనిచేస్తుందట. అల్లే చెప్పండి, హల్లెలూయా. మన హైందవ సోదరులు తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. ఆ కడుపు ఆ రోజు రక్షిస్తే జీర్ణ వ్యవస్థ చక్కబడిపోతుందా. ఆ కడుపులో ఉన్న వ్యర్థాలన్నీ కూడా బహుమానమైపోతాయి, ఆరోగ్యవంతులుగా ఉంటారు. అయితే మన ఉపవాసం ఎందుకంటే దేవుడు మనకు ఎంత ఆరోగ్యం ఇస్తాడు. ఆత్మీయ ఆరోగ్యం ప్రభు దయచేయుగాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆత్మీయ ఆరోగ్యాన్ని దేవుడు మనకు దయచేయుగాక. ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఉపవాసం అన్నం తినకుండా ఉంటే కాదు. అమ్మ అన్నం తినకుండా ఉంటే కాదు. ఏదో ఉపవాసం నేను ఉంటానంటే కులంలో దానివల్ల నేను సాధించలేదు. దానికి తగ్గ ప్రార్థన ఉండాలి. దానికి తగ్గ కంపల్సరిగా అట్లీస్ట్ ఒక గంట సేపు అయినా. ఇది కాదు భూమిడి కాదు మనం చేసుకునే ఇది కాదు. నేను వ్యక్తిగతంగా ఉపవాసం ఉంటున్నాను. బిడ్డలు దాదాపు ఈ దినం 24వ రోజులు ఉంటాను, 23వ రోజు, ఇంకొక 20 days ఉన్నాయి. 20 days ఏంటి అది ఒక 3 రోజులు. ఇవాళ లేదంట 14 ఈ యొక్క 16 రోజులు, 16 12 రోజులు, ఈ రోజు 20 రోజులు. అంటే మనం దాదాపు 20 రోజులు ఉపవాసం ఉండాలి. మంచి నేను ఉపసించి వాళ్ళకి చెప్తున్నా. ఒక పూర్ణ పర్వాలేదు, ఒక రోజుగా పర్వాలేదు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉండండి. దేవుడు అది ఒక ఈ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం చెప్పాలి. దేవుడు ఈ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటున్నారు కదా మంచి. చాలా మీ అందరికీ దేవుడి కృప అన్నిటిగా కుమర్చుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. దేవుడు మీకు శక్తిని అనుగ్రహించుగాక. అయితే ఈ ఉపవాస విజ్ఞాపన ప్రార్థన ఉండాలి. అది ఒక బాధ్యతగా పెట్టింది ఇస్తేరమ్మలు. మొదటిగా ఒక బాధ్యతగా పెట్టాడు. కొన్ని కాలాలు ఉన్నాయి, వాటి పేరు ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలు. కాబట్టి మనం కూడా ఉపవాసం ఉంటే మాత్రమే సరిపోదు. ప్రార్థన ఒక గంట సేపు అయినా సరే ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయడానికి టైం ఉపయోగించండి. అప్పుడు నిజంగా మీకు దేవుడు మీ పట్ల మీరు చేసిన ఉపవాసానికి విజ్ఞాపన ప్రార్థనలో దేవుడు అంగీకరించి మీకు కావలసిన సమస్తాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఉపవాసం నుంచి ప్రార్థిస్తున్నారు? దేనికోసం? ఒక్కొక్కరికి ఒక్కొక్క నిబద్ధత ఉంటుంది. ఒక్కొక్క కార్యం కావాలని ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉంటారు. గట్టిగా ప్రార్థన చేయాలి. ఒకరోజు ఉండి ఒకరోజు ఉండక ఒకరోజు ప్రార్థన చేసి ఒకరోజు ప్రార్థన చేసి కాదు. ఎలా ప్రార్థన చేయాలా? యాకోబులాగా ప్రార్థన చేయాలి. యాకోబులాగా పెరుగులాడాలి. యాకోబులాగా పోరాడాల ప్రార్థన. తప్పనిసరిగా ప్రభువా ఈ కార్యం చేయి, ప్రభువా ఈ కార్యం చేయి, నన్ను బలపరచు, నేను నీ బిడ్డగా బతుకుతాను ప్రభువా. ఇదిగో నా జీవితం. ఎన్నమ్మా ఆ మాట? ఇదిగో నా జీవితం ప్రభువా నీ కంటిలో ఎవరైనా ఎవరైనా నీ కోసమే. ఎంత చక్కని మాట ఇప్పుడు పాడారు. ఎంత చక్కని మాట. దేవా చావైనా బ్రతుకైనా నీకోసమే. ఇదిగో నా జీవితం. అలాగే దేవుడికి మీ జీవితాన్ని సమర్పించుకుంటే దేవుడి ప్రణాళికే తెలియదు. ఆయన ఒక ప్లాన్ ఉంటుంది మీ జీవితం పట్ల. ప్రభు నా జీవితమే మీద అన్నప్పుడు ఆయన ప్లాన్ ప్రకారం జరిగిస్తాడు మీ జీవితాన్ని.
అప్పుడు లోకంలో ఆశీర్వదించబడుగాక. ఈలోక ఆశీర్వాదంతో పాటు పరలోక ఆశీర్వాదాలు కావున ఉపసించే మీ అందరికీ నా విజ్ఞాపన ఏంటంటే, నా యొక్క విన్నపం ఏమిటంటే, నా మనవి ఏమిటంటే, నా ప్రార్థన ఏమిటంటే, ప్రార్థన చేయండి, బలంగా ప్రార్థన చేయండి. స్త్రీలు ఏమో వాళ్ళు ప్రార్థిస్తున్నారు, చాలా మంచిదమ్మా, అది మన సంఘానికి చాలా క్షేమము. ప్రముఖితమైతే వచ్చే నెల 15-20 తేదీ లోపు మన ఆలయాన్ని కట్టడం ప్రారంభించాలి. అది చాలా కష్టమైన పని. మన ఇక్కడ మన యొక్క స్థితి చూస్తే ఏమీ లేదు, కానీ దేవుడు ఇస్తాడు. దాదాపు 20-30 లక్షల రూపాయల కట్టడం కావాలని, మరి ఒక దేవాలయాన్ని మనం కట్టాలి అని ప్రార్థన చేయండి. నేను ప్రార్థిస్తున్నాను, ఎదుర్చున్నాను చాలా దినాలు. ఈ ఉపవాస కోరికలో ఉపసించే బిడ్డలందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, ఉపవాసం లేకపోతే పర్వాలేదు, అనుదినము మీ ప్రార్థనలో దేవుడు అప్లోడ్ చేసే మీ ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ప్రార్థించేటప్పుడు దేవాలయ కట్టడం గురించి తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోండి. నేను మీరు చేస్తున్నారు, దాన్ని మర్చిపోవద్దు అని లక్ష్యంగా పెట్టుకోండి. మీ ప్రార్థనలో మీరు ప్రార్థించినప్పుడు కొన్ని అంశాలు ఉంటాయి, ఇది ఒక అంశంగా ఉండాలా. ప్రభా, వచ్చే నెలలో తేదీ ఏదైనా పర్వాలేదు, మీరు నూతన ఆలయాన్ని ప్రారంభించాలా. అది చెప్పండి. మనకు ఆలయం తొందరగా కావాలా అనే ఇబ్బంది లేదు. హాయిగా ఇక్కడ దేవుని ఆరాధన జరుగుతూ ఉంటాయి. ఆలయము 100 ఏళ్ళు కానివ్వండి, ఆలయం అక్కడ కట్టడం జరుగుతూ ఉంటుంది. చాలా చక్కగా ఆ ప్రభు జరిగిస్తాడు కూడా. నా ఉద్దేశం అయితే ఆ మేరమ్మ ప్రేమికి 4వ తేదీ కల్లా స్లాబ్ అయిపోవాలి. మిగతా పనులు చిన్నగా చేసుకున్నా స్లాబ్ అయిపోవాలి. ఒక 5 లక్షల రూపాయలతో స్లాబ్ అయిపోతుందని చెప్పారు 2 పేరుతో. కాబట్టి ఆ దేవుడు కోరుకున్నట్టు మా డబ్బులు వస్తే ఫస్ట్ 5 లక్షలు ఖర్చు పెట్టి నేను స్లాబ్ ఇచ్చేస్తాను. ఆ తర్వాత సంఘం అంతా కలిసి ఒక 5 లక్షలు. మన సంఘం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఆజమా ఎన్ని ఉన్నాయి? ఆ 20లో 2 కుటుంబాలు చేసి మాది నాకు ఉంది. 18 కుటుంబాలు ఉన్నాయి. 18 కుటుంబాలు అందరూ కలిసి ఒక 5 లక్షలు చేకూర్చారు. మీరు ఇస్తారో, మీరు ఉంటారో, డొనేషన్ తీసుకుంటారో, వ్యక్తిగతంగా మీరే చేసి ఒక 5 లక్షలు 10 లక్షల నుంచి ఇంకొక 5 లక్షలు గౌరవంగా మనకి ఇస్తారు. 15 లక్షలతో అక్కడ మనకి సంఘం చాలా చక్కగా ఏర్పడుతుంది. అది జరగాలంటే ఈ దినము ఒక బాధ్యత తీసుకున్నారు. ఇద్దరు ఒత్తికేలాగా యూదులు ఏ విధంగా బాధ్యత తీసుకున్నారో ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలు. కాబట్టి మనం కూడా ఈ ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలు మనము ఆ విధంగా మనము బాధ్యత తీసుకోవాలి. ఈ 40 డేస్ అయిన తర్వాత కూడా ఒక 3 దినాలు ఉపవాస పూర్తిని పెడతాం. ఆలయము ప్రారంభించుకో ముందు ఏ ఆటంకాలు రాబోదు ప్రభు, దాన్ని దిగ్విజయంగా జరిగించిన ఆయన, తనలో ఉన్న ప్రతి లోపల తీర్చిన ఆయన, ఆర్థిక సంబంధమైన విషయాల్లో దేవా సహాయం చేయండి, దాంట్లో లేపండి, హృదయాలను కలిగించండి. మనం ప్రార్థన చేద్దాం. అవునా? ఆ నాన్నగారు చర్చి పెట్టాడు. అక్కడ మా మేరీ వాళ్ళ అమ్మ నన్ను అడిగింది డబ్బులు. అయ్యా, నా పక్షాన నువ్వు రావేంటంటే వాళ్ళు ఏం చెప్పుకుంటే, ఎక్కడెక్కడ మీ బంధువులు ఉన్నారో వాళ్ళ స్థాయిలో ఉంటే, వాళ్ళ స్థితిలో ఉంటే ఎంతోమంది మీరు వాళ్ళ ద్వారా కూడా సహాయం పొంది మీకు తెచ్చి ఇవ్వాలా అని నాన్నగారు పాత్ర గారు అక్కడ చెప్పేదైతే ఆయన ఉన్నది డబ్బులు. కావున వాళ్ళ సంఘానికి ఏ విధంగా ఏంటంటే అది పాస్టర్ గారు ఏం చేశారంటే వాళ్ళ సంఘంలో ఉండే ప్రతి ఒక్కరికి మీ బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ కానీ డబ్బులు తీసుకోండి సంఘం కట్టుకున్నాము. అలాగే మేరీ కూడా, మేరీ ఒక్కొక్క సంఘ సభ్యులు చెప్పేది నాకు, మామయ్య నాగరాజు అంకులు వస్తే నేను నాగరాజు ముసలామా మేము ముగ్గురే కూర్చునేవాళ్ళం, ఎవరో లేదు. ఈరోజు దాదాపు ఆ గ్రామంలో ఉండే అందరూ మారిపోయారు. పక్కా ఇంట్లో అందరూ మారిపోయారు. చచ్చి నీటుగా తినలే ఈరోజు. కానీ ఒకరు ఇద్దరు ముగ్గురితో ఆ దైవ సేవకులు వాళ్ళు నిజంగా నాగరాజు అది విశ్లేషకుడు చాలా కష్టపడ్డారు, దేవుడి సేవ చేశారు. కాబట్టి సక్సెస్ అయింది. అది పాయం. కాబట్టి అక్కడ ఉండే వాళ్ళు హిందూ 5 ఉన్నారు కాబట్టి మారిపోయారు.
మనకి నేను ప్రార్థన చేస్తా ఉన్నా, మనకు కుటుంబ 5 కుటుంబాలు ఏమో వాడు మానాలా చెప్పిలా, ఆయమ్మా చెప్పిలా మన సొంతం కూడా వాడు మానాలా, వాడు ప్రపంచం కావాలా. నేను మా వేరమ్మ మా ఇంటి దగ్గర ఏం ప్రార్థన చేసేవాళ్ళే గోవిందన్న కుటుంబం మారిపోతున్నావా, గోవిందన్న ఈరోజు ఆ కుటుంబంలోనే దైవ సేవకులు ఏర్పాటు కాబట్టి దేవుడు పాపం ఆ బిడ్డ మ్యారేజ్ కన్యలతో చేసుకుంది ఇంటి మ్యారేజ్. కనీసం వాళ్ళ ఉండి ఆ సండే స్కూల్ టీచర్గా ఉండి ఏది ప్రభు నా పరిస్థితి అని ఏసఐ ప్రార్థన నిండా, ఏసఐ మనం చేసే విజ్ఞాపం నిండా, ఏసయ్య మనం చేసే మొరైనడా తప్పకుండా వింటాడు. ఇప్పుడు ఈ కుటుంబమే మారిపోయింది. చివరకు ఆ మరణావస్థలో ఉన్నప్పుడు ఆ పోయిందని కూడా మారిపోయాడు. కేవలం బాప్తిస్మం లేదు అని అక్కడ పెట్టా. కానీ ఒక సంగతి అమ్మా, ఎవరు కుక్కగా దిగుతూ తెచ్చాడు పెట్టారు. ఏమా ఎంత అన్యాయమది, కుక్క చచ్చిపోతే బరీలు గోళ్ళు తెచ్చి పూర్తి పెట్టారు. క్రిస్టియన్ కుక్క అంటే అది బాప్తిజం తీసుకుంటుందంట. ఏం మనుషులు, ఎంత మనుషులు అంటే ఆ అనుభవం ఏ పక్క పెట్టుకున్నారు. నాకైతే నిజంగా దానికి మనం పెద్దలం కాదు. ఈ పక్క ఈ సైడ్ అంతా వాళ్ళది ఆస్ట్రేలియాకు బరిపూడి తెచ్చుకుంటూ కూడా తీసుకొచ్చాడు సమాజయాత్ర. ఎంత ఘోరం అది. సమాధుల తోట అంటే అది ఒక పవిత్రమైన స్థానం. నిన్న నేను నా కోసం అని సీఐగా పనిచేస్తున్నాను. మనకి ఎస్ఐ చెప్పాడు, వాళ్ళ నాన్న చనిపోయాడు. మేము పోయాం, నేను అందుకే ఇక్కడికి రాదు మంగళగిరి. ఈ టైంలో వచ్చేసాను నేను. కానీ నాకు నిన్నమంతా కూర్చొని ఇక్కడ నుంచి మళ్ళా నేను చెట్టు ఓపిక లేక మిమ్మల్ని తగ్గించుకున్నాను. కరెక్ట్గా 7:15 కల్లా నేను చూసాను. అయితే పిల్లలు అక్కడ నాకు ఉచితంలో కలిగేదంటే అక్కడ ఉంటే అసలు మంగళగిరిలో మన వాళ్ళంటే చాలా అన్ని కుటుంబంలో ఉద్యోగులు ఆ బిల్డింగ్స్ కానీ అసలు అది ఎలా ఉందో అక్కడ ఎదురుగా అంటే మన నాగకృష్ణ గారి ఇంటికి మనం ఇక్కడ పెరటి రోడ్డు మా ఇల్లు ఇంత దూరం ఒకే రోడ్డు ఎదురుగా మాదిగల సమాధుల తోట అని రాసింది. కేవలం అంటే అన్ని కుటుంబాలు ఉన్నాయి. దాంతో చెప్పమంటారా, దాత నారా లోకేష్ గారు అంటే ఆయన సొంత డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు కాదు. అది బయట ఓటు తీసుకున్నారు. లోపల చూస్తే చుట్టూ రాసి ఎంత ఎత్తు కట్టించారో, ఎంత చక్కగా ఉందో, ఎంత బాగా ఉంది. కావున మనం కూడా మన యొక్క బరిని కాపాడుకోవాలా, పరిశుభ్రంగా ఉంచుకోవాలా. అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాలా. ప్రార్థన చేయండి పిల్లరా. ఒక ఆయన ఒక పాస్టర్ అన్నీ బాగున్నాయి కదా సార్, బలి పక్కన ఒకసారి చేయించాను. పోయి అదేనమ్మా ఆశీర్వాదాలు అల్లు చెప్పండి ఒకసారి. అసలు ఆశీర్వాదం అదే. మనం ఎప్పుడైనా ఆడిపోయేవాళ్ళు ఎప్పుడైనా ఆరాధిస్తే ఎంత ఆశీర్వాదం అది. ఆ పక్కన ఉండండి, ఆ సైడ్ నుంచి ఏం వాళ్ళు ఎదురుళ్ళు చేసేవాళ్ళు అట్లా. నిజంగా దైవజనులు ఒక ప్రార్థన అది. కావున ఈ స్థలం మనకు దొరకడం అనేది దేవుడు ఇచ్చిన వరం మనకి. రైల్వే వాళ్ళు కూడా కనుక్కోండి, ఎన్ని దినాలైన దేవుడు ప్రార్థన చేసుకొని దాని గురించి మనం మేము రావు అని చెప్పారు. ఆ దినం అది జరిగిపోతా ఉంది. 90 నుంచి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఆ యొక్క 10 ఈ యొక్క 16 ఏంటంటే 26 సంవత్సరాలు, 25 ఏళ్ళు అంటే అంతకుముందు కూడి ఉంది. కావున పిల్లలు నేను చెబుతున్నానంటే మనం కూడా ఉపవాస విజ్ఞాపన కాలంలో బాధ్యతగా తీసుకోవాలి. ఒక టైం పెట్టుకోవాలా, ఒక రోజు పెట్టుకోవాలా. నెలలో 10 రోజులు లేదు, వారంలో 10 రోజులు కంపల్సరీగా ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. అదే నేను చెప్పేది. ఉపవాసం ఉంటే సరిపోదు, దానికి దగ్గర నైవేద్యం కూడా ఉండాలి, ధూపం కూడా వేయాలి, దానికి తగిన పని కూడా అనిపించాలి, దానికి తగినట్టుగా జీవించాలి. ఉపవాసం ఉంటేనే సరిపోదు. విజ్ఞాపన అన్నట్టు ఉపవాస విజ్ఞాపన కావాలి. విజ్ఞాపన అంటే ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. కావున ఈ అడుగు బిడ్డ ఆ దినాలలో ఇస్తేను మొదటికై రాణి ఇస్తేనమ్మా మొదటికై యూదుల కోసం ఉపవాస విజ్ఞాపన కాలం ఏర్పాటు చేసింది.
అది ఒక బాధ్యతగా తీసుకొని ఏ విధంగా దాన్ని ఆచరించి ప్రార్థించాలో మనం కూడా మన జీవితాలలో ఉపవాసం అనేది ఉపవాస విజ్ఞాపన ప్రార్థన అనేది 40 దినాలే కాదు, వారంలో ఇంకొక దినం కూడా మనం కాలం ఏర్పాటు చేసుకొని ఉపసించి ప్రభు దగ్గర ప్రార్థిస్తే ప్రతి కార్యము విజయవంతులుగా. నేను చెప్పాను, దేవుడి గ్రంథంలో ఉపసించి ప్రార్థించినప్పుడు వారికి అన్నింటిలో విజయం కలిగింది. ఏ అంశం అనుకున్నారో ఆ అంశంలో విజయమే కలిగింది, ఎక్కడ ఓడిపోలేదు. దేవుడి వల్ల ఉపసించి ప్రార్థించారు కాబట్టి, దేవుడు ఆ విజ్ఞాపన ప్రార్థన ఇచ్చాడు కాబట్టి ప్రభు కార్యం చేస్తారు. నీ జీవితంలో కార్యం జరగాలన్నా, నీ ఆశ నెరవేరాలన్నా, నీ బిడ్డల జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చుకోవడం, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చుకోవడం, ఉపవాస విజ్ఞాపన ఆరాధనలు చేయడము మానవుడుగా అందరూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఏమా, ఇది ఒక డ్యూటీ, ఇది ఒక బాధ్యత. నాకు ఇది ఒక బరువు కాదు, నా బుధులలో మోసుకోపోతాను. ఎవరైతే క్రీస్తుని వెంబడిగా కోరుతారో వారు తమ సిలువను ఎత్తుకొని క్రీస్తు. సిలువ అంటే శ్రమలే. 1, సిలువ అంటే రక్షణ. 2, సిలువ అంటే ప్రభుత్వ ఐక్యమై ఉండడం. 3, సిలువ అంటే రక్షణ కార్యం నెరవేర్చేది. సిలువ అంటే పరలోకము దాని. ఇంకెన్నో చెప్పచ్చు. ఆ సిలువ లేదే మనకి రక్షణ లేదు. అంటే కేవలం శ్రమలే కాదు, ఎవడిపోవడం శ్రమలైనా అనుభవించాలా, సుఖమైన అనుభవించాలి. దేవుడు ఏ దినానికి ఏది ఇస్తాడో దాని ప్రకారమే మనం సాగిపోవాలి. దేవుడి కృప కావున పిల్లలా, ఇద్దరు మనం కూడా అబద్ధకాయ ఎస్ఏ రానిలాగా ఉపవాస విజ్ఞాపన కాలుడు ఏర్పాటు చేసుకుంటున్నాక. అల్లవి చెప్పడమా, ఆమె చెప్పండి. ఉపవాస విజ్ఞాపన కాలములు చెప్పడంలో ఉపవాస విజ్ఞాపన కాలములు ఏర్పరచుకుంటున్నాక ఒక బాధ్యతగా తీసుకుంటున్నాక. ఉపవాస విజ్ఞాపన కాలము నా జీవితంలో ఒక భాగమైపోవుగాక. హల్లెలూయా. దేవదేవుడు అలాంటి కృపతో మనల్ని నింపి నడిపించుగాక. దేవుడి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఈ దినం ప్రార్థన చేయండి, చిరమను ప్రార్థన చేయండి. మీ తమ్ముడు కొడుకా? ఓకే, చేయమా. అలాగే వేసిపోవడం వల్ల పాస్టమ్మ కూడా ఆమె కూడా బాగాలేదు, ఐసీలో ఉన్నాయి. నేను ఇందాక చేశాను వాళ్ళందరి గురించి. ఇప్పుడు ఆ పిల్లలకి ఎగ్జామ్ 12 నుంచి అది కూడా చేయండి.